దేవుని వాక్యం చదువుకుందాం పిల్లలు. యథావతంగా 91వ వాక్యం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ఈ దినం మనం మలాకి గ్రంథం 3వ అధ్యాయం ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపామయడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభా, ఈ సమయంలో ఈ వాక్య ధ్యానమును మా కొరకు ఆశీర్వదించండి. మా ప్రభా, వాక్యమును వివరించుటలో పరిశుద్ధాత్మ దేవ మీ సహాయంను నాకు సమృద్ధిగా దయచేయండి. మీ దాసురాలిగా నన్ను నేను మీకు అప్పగించుకుంటూ ఉండగా ఈ పరిచర్య యోగ్యమైన రీతిలో చేయడానికి నన్ను సిద్ధపరచండి. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాన మనం 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆనాటి ఇశ్రాయేలీలు వారి కొరకైన మెస్సియా లేక వారి కొరకైన అధిపతి, వారి కొరకైన అభిషక్తుడు వస్తాడని అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పబడడం వల్ల మీకా ప్రవచించాడు, జకర్యా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. ఇలాగ ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించడం వలన ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు కొరకు వారు ఎదురు చూస్తూ వచ్చారు. ఆ ఎదురు చూడడంలో వారు ఆ ఆలస్యాన్ని లేకపోతే దేవుని యొక్క అపియరెన్స్ లేట్ అవ్వడంలో వాళ్ళు వారికి తోచినట్లుగా వారు బ్రతకడం మొదలు పెట్టారు. ఆధ్యాత్మిక జీవితంలో ఒక నిర్లిప్తత, ఉదాసీనత ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఇక్కడ 3వ అధ్యాయంలో ఇదిగో బిహోల్డ్, గుర్తుపెట్టుకోండి, నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను. ఇదిగో నాకు ముందుగా నేను రాబోతున్నాను. సో నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను. ఈ మాట మత్తయి కోట్ చేస్తాడు, మార్కు కోట్ చేస్తాడు, అలాగే లూకా కూడా కోట్ చేస్తాడు.
మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ భాగాన్ని చూస్తాము. తిరిగి మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో, లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఈ ముగ్గురు సువార్తికులు ఇదే ప్రవచనాన్ని, మలాకి చెప్పిన ఈ ప్రవచనాన్ని వారు కోట్ చేస్తూ ఈ మాట మరి ఎలిజబెత్ జకర్యాలకు వృద్ధాప్యంలో పుట్టిన బాప్తిస్మిచ్చే యోహానుకు సరిపోతది అని చెప్పి వారు రిఫర్ చేసినట్టుగా మనం చూస్తాం. కనుక యేసు ప్రభు రాకముందు మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుడు తన దూతను పంపించాడు. మనం ఒక మారు మలాకి అనే మాటకు అర్థం కనుక గుర్తు చేసుకుంటే, మై మెసెంజర్, నా వార్తాహరుడు. నేను ఏ వార్తలు ఇస్తే ఆ వార్తలు తీసుకెళ్లి అందించేవాడు అని మలాకి అంటే అర్థం. నా వార్తాహరుడు అని పేరు పెట్టుకున్న మలాకి ఇద్దరు మెసెంజర్స్ ని తాను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇద్దరు దూతలను గుచ్చి తాను ప్రస్తావిస్తున్నట్టుగా ఇద్దరు దూతల యొక్క రాకను గుచ్చి చెప్పడానికి దేవుడు మలాకిని ఎన్నుకున్నాడు. మలాకి ఇక్కడ చెప్తున్న ఇద్దరు దూతలు, ఇద్దరు మెసెంజర్స్ ఎవరని గనక మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క రాకకు మునుపు ఆయన మార్గాన్ని సరళం చేయడానికి, సిద్ధము చేయడానికి ఆయనకు ముందుగా పంపబడిన మొదటి దూత బాప్తిస్మమిచ్చు యోహాను. కనుక ఆ దూతను గుచ్చి తాను ఇక్కడ మాట్లాడుతున్నాడు. రెండోది ఏంటంటే, మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక రంగా చెప్పాలంటే ఈ వచనంలో ముగ్గురు గుచ్చి రాయబడింది. ఒకటి, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుట అన్నాడు. కాబట్టి అది చెప్తున్న ఆయన రాబోతున్నాడు, ఆయన యేసు ప్రభు. రెండోది, యేసు ప్రభు రాకముందు మార్గం సిద్ధపరిచే దూత బాప్తిస్మిచ్చే యోహాను. మూడవ దూత రాబోతున్నాడు, ఆయన గురించి చెప్పబడింది మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత అని ఇక్కడ చెప్పబడింది. ఇంగ్లీష్ లో ఉంటుంది, దెన్ సడన్లీ ద లార్డ్ యు ఆర్ సీకింగ్ will come to his temple. The messenger of the covenant whom you desire will come, says the Lord Almighty. The messenger of the covenant, నిబంధనను గుచ్చిన ఆ వార్తను తీసుకొని వచ్చే దూత, లేక మీరు వెదకుచున్న ప్రభువు రాబోతూ ఉన్నాడు. అంటే ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ మాటను కనుక మనం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క రాకను గుచ్చి అక్కడ చెప్పబడినట్లుగా మనం గమనించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మలాకి ద్వారా చెప్పించిన ఈ మాట, మీరు వెదకుచున్న ప్రభువు. ఇక్కడ వరకు మనం చెప్పుకోవాలంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు, యేసు ప్రభు యొక్క నక్షత్రం ఆకాశంలో కనబడినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన వెదకుతూ వచ్చిరి, ఆయన వెతుక్కుంటూ వచ్చారు. అది తెలియక వాళ్ళకి మరి హేరోదు అంతఃపురంలో ఉన్న హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు హేరోదు రాజు అంటాడు, ఇక్కడ పుట్టలేదు, మీరు వెతుకుతున్న ఆయన, కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసి కొనగానే నేను కూడా వచ్చి ఆయనను సేవిస్తాను అని చెప్తాడు. ఇప్పుడు 13వ వచనంలో మత్తయి సువార్త 2:13 స్పష్టంగా ఉంది, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక. ఇప్పుడు వీళ్ళు వెతుక్కుంటూ వచ్చారు జ్ఞానులు, మెస్సియాను కనుగొన్నారు బెత్లెహేములో. ప్రభు ఇక్కడ మలాకి ద్వారా చెప్పించిన మాట ఏంటంటే, మీరు వెతుకుచున్న ప్రభువు. యేసు ప్రభు కోసం ఎదురు చూచారు, ఇశ్రాయేలీలు ఎదురు చూచారు. మరి 70 సంవత్సరాల చెరకాల ముగింపులోనే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలుకి ఈ విషయం బయలుపరచబడింది. మెస్సియా లేక అభిషక్తులకు అధిపతి రాబోతున్నాడు అనే విషయం. కనుక అభిషక్తుని గురించి వారు ఎదురు చూస్తూ ఉన్నారు, అభిషక్తుని వారు వెతుకుతున్నారు, ఎక్కడ మనం కనుగొనగలమా అని. కాబట్టి ఆ వెతుకుచున్న ప్రభువు ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని మలాకి, అంటే ఆయన అరైవల్ చాలా దగ్గరగా ఉన్నది అని మలాకి ద్వారా దేవుడు చెప్పించాడు. మలాకి గ్రంథం తర్వాత 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం ఏర్పడింది. ఆ పిదప ఆయన వెదకుచున్న ప్రభువు ప్రత్యక్షమయ్యాడు.
ప్రియమైన వారులారా, యేసు ప్రభువును గురించి చెప్పిన ప్రతి ప్రవచనము, ఆయన మొదటి రాకడను గురించిన ప్రతి ప్రవచనము అక్షరాల నెరవేరుతూ వచ్చింది. కనుక వారు వెదకుచున్న ప్రభు ఇదిగో ఆయన వచ్చుచున్నాడని చెప్పి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలియపరచబడింది. ఎంత మాత్రమే కాకుండా ఈ యేసు ప్రభువే మరికొంతకాలం తర్వాత లేక ఇన్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన తన రెండవ రాకడలో మీరు కోరు నిబంధన దూతగా ఆయన రాబోతున్నాడు. ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, ద మెసెంజర్ ఆఫ్ ద కవెనెంట్ హూమ్ యు డిజైర్. మీరు కోరుకుంటున్న నిబంధన దూత ఆయన వచ్చుచున్నాడు. యేసు ప్రభు వారు వెతుకుతున్న ప్రభు, రెండోది వారు కోరుకున్న నిబంధన దూత. యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన తండ్రిని గూర్చిన సువర్తమానం తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాకుండా తన రక్తముతో ఒక నిబంధన సర్వ మానవాళితో ఆయన చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం రెండో వచనానికి కనుక వస్తే, ప్రభువు రాబోతున్నాడు, ఇదిగో ఆయన తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని చెప్పబడిన మాట ఆయన యొక్క రెండవ రాకడ గురించిన మాట. ఈ మలాకీ గ్రంథం లేక ప్రవచన గ్రంథాలన్నిటిలో ఒక్కొక్క మాట ఎన్నెన్నో గొప్ప గొప్ప సంగతులతో కూడిన మర్మయుక్తమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా ఆలయంలో ప్రత్యక్షం కాబోతున్నాడు అనే విషయము తర్వాత కాలంలో అది నెరవేరబోతుంది. ఇట్ ఈస్ రిగార్డింగ్ హిస్ సెకండ్ కమింగ్, అది ఆయన రెండవ రాకడ గురించి అనేది మనం అది ఒక వేరే విషయం. మనం ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఆలోచించబోట్ల. అయితే రెండవ వచనానికి కనుక మనం వస్తే, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. ఆయన వచ్చే దినం, ప్రభు దినం అనేది ఒకటి ఉన్నది. ఆ ప్రభు దినాన్ని ఎవరు సహించలేరు, ఆయన కనబడితే ఎవరు ఆయన్ని ఓర్చుకోలేరు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ సహించలేనిదేం కాదు, అందరికీ ఇట్ వాజ్ క్వైట్ ప్యాలెటబుల్, చాలా ఈజీగా ఉండింది, చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే ఆయన అంతఃపురంలో కాదు పుట్టింది. ఆయన పుట్టినప్పుడు ఆయన పరుంట పెట్టింది పశువుల తొట్టిలో, అందరికీ అందుబాటులోనికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. ప్రభు కనబడినప్పుడు ఓర్వలేని వారు ఎవరు లేరు, సహించలేని వారు కూడా ఎవరు లేరు. ఆయన చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు ఇన్ హిస్ ఎర్లీ డేస్, మొదటి దినాల్లో. కాబట్టి ఈ మాటలు మాత్రం రిగార్డింగ్ హిస్ సెకండ్ కమింగ్, ప్రభు ఒక దినాన్ని తన దినంగా ఉంచుకున్నాడు. ఆ నియమింపబడిన ప్రభు దినము రోజు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన అగుపడు దినాన ఆయన ఎవరు సహించలేరు, ఆయన ఓర్చలేరు. అంటే ఇన్ సచ్ ఏ ఫ్యూరియస్ వే గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్. చాలా తీవ్రమైన రీతిలో ఉగ్ర రూపంలో దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. దీని గురించిన వచనాలు మనకి మరి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎన్నో కనబడతాయి. నేను ఒకటి మాత్రం చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుంది. ఇది ప్రభు వచ్చే దినము, ప్రజలెవరు సహించలేని రోజు, ప్రజలెవరు ఓర్చుకోలేనంత ఉగ్రతతో ప్రభు రాబోతున్నాడు. అది రిగార్డింగ్ హిస్ సెకండ్ కమింగ్. 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు ఉంది. నేను ఆఖరి ఒక 4-5 లైన్లు చదువుతాను. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్న. ఇది ప్రభు దినము, ఆయన వచ్చు దినము. ఎవరు సహించగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. అందుకేనంట గొప్ప గొప్పవారు, ధనికులు, బలిష్ఠులు, భూరాజులు, ఘనులు, శాస్త్రాధిపతులు ప్రతి ఒక్కరు కూడా కొండ గుహల్లో బండ సందుల్లో దాక్కుంటారంట. అమ్మో, ఆయన ఉగ్రత మహాదినం వచ్చింది, దాన్ని ఎవరు తాళజాలగలరు. కాబట్టి ప్రభు యొక్క రెండవ రాకడను గురించి కూడా మలాకి ప్రస్తావిస్తున్నాడు. మలాకి ప్రభు యొక్క మొదటి రాకడను గురించి కూడా ప్రస్తావించాడు. మొదటి వచనంలో ప్రభు యొక్క మొదటి రాకడను గురించి రాయబడింది. ఇదిగో నాకు ముందుగా నేను వస్తున్నాను, సో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను అనేది ప్రభు యొక్క మొదటి రాకడను గురించి. రెండవ రాకడ గురించిన మాట 2వ వచనంలో ఉన్నది. ఆయన మరి ఒక ప్రభువుగా రాబోతున్నాడు, హఠాత్తుగా రాబోతున్నాడు, తన ఆలయంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన వచ్చిన దినాన్ని ఎవ్వరూ ఓర్చుకోలేరు, బేర్ చేయలేరు. అంత తీవ్రతరమైన రీతిలో ప్రభు తన రెండవ రాకడలో రాబోతున్నాడు. మనం అదే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన తన మొదటి రాకడలో గొర్రె పిల్లలాగా వచ్చాడు, ఆయన తన రెండవ రాకడలో ఒక కొదమ సింహంగా
రాబోతున్నాడు. యోధా గోత్రపు సింహము ఆయన కనుక మొదటి రాకడ గొర్రెపిల్లగా వచ్చాడు. అందరూ అందుకున్నారు, అందరూ చేర్చుకున్నారు, అందరూ దగ్గరికి వెళ్ళారు. అయితే రెండవ మారు ఆయన కొదమ సింహముగా రాబోతున్నాడు. ఆ రోజు ఆయన ఎవరు తాళలేరు, ఆయన ఎవరు తట్టుకోలేరు అనే విషయం కూడా ఇక్కడ మనం గమనించవలసిన వారంగా ఉన్నాము. 2వ వచనంలోనే ఉంటది, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. ఈ యొక్క దేవుడు ఎలా రాబోతున్నాడు, ఎలా ఉంటాడు ఆయన అంటే, హీఈస్ లైక్ ఏ రిఫైనర్ అండ్ లైక్ ఏ ప్యూరిఫైయర్. ఆయన ఒక కంసాలివాని అగ్ని వంటి వాడు, అగ్ని రిఫైన్ చేస్తుంది. రెండవది చాకలివాని సబ్బు ప్యూరిఫై చేస్తుంది. ఒక వస్తువుని శుభ్రం చేయాలంటే, ఒక వస్త్రాన్ని శుభ్రం చేయాలంటే చాకలివాని సబ్బు వేస్తే ఆ వస్త్రం శుభ్రంగా పరిశుభ్రంగా వస్తుంది. ఇట్ విల్ బి ప్యూరిఫైడ్. కనుక ప్రభు రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడంటే కంసాలివాని అగ్నిలాగా, మరి చాకలివాని సబ్బులాగా రాబోతున్నాడు. హీ విల్ సిట్ యాజ్ ఏ రిఫైనర్ అని వ్రాయబడింది. ఆయన ఒక కంసాలివానిలాగా కూర్చోబోతున్నాడు అంట. అండ్ ఏ ప్యూరిఫైయర్ ఆఫ్ సిల్వర్, వెండిని నిర్మలము చేసేవాళ్ళలాగా ఆయన కూర్చోబోతున్నాడు. ప్రభువు తన ప్రజలను ప్రక్షాళన చేయడానికి ఆయన వస్తున్నాడు. తన ప్రజలను పవిత్రులుగా చేయడానికి, నిర్మలులుగా చేయడానికి ఆయన వస్తున్నాడు అనే విషయం మలాకి బయలుపరిచారు. ఇది రిగార్డింగ్ హిస్ ఫస్ట్ కమింగ్, అది ఆయన యొక్క మొదటి రాకడలో. ప్రియమైన వారులారా, మనమందరము యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు రెండవ రాకడికి మధ్య ఉన్నాం. మనకన్నా 2000 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అని కనుక మనం చూస్తే, ఆయన ఎలా ఉండడానికి వచ్చాడని కనుక మనం చూస్తే, ఒక రిఫైనర్ గా, ఒక ప్యూరిఫైయర్ గా ఉండటానికి వచ్చాడు. ఒక కంసాలివాడు వెండిని ఎలాగ నిర్మలము చేస్తాడో, ఒక చాకలివాడు తన వద్ద ఉన్న వస్త్రాలను ఎలా శుభ్రపరుస్తాడో, అలాగూ నిన్ను నన్ను నిర్మలము చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయండి. ఆయన మనల్ని ప్యూరిఫై చేయడానికి, ఆయన మనల్ని రిఫైన్ చేయడానికి ప్రత్యక్షమయ్యారనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అవును, మన జీవితంలో ఎన్నో మలినాలు, ఎంతో పాపం, ఎంతో అపవిత్రత గూడు కట్టుకొని ఉన్నప్పుడు దాని నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఒక కంసాలివానిలాగా ఆయన వచ్చి కూర్చొని ఉన్నాడు. 3వ వచనంలో ఉంటుంది, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని. హీ టుక్ హిస్ టైం, సమయం తీసుకున్నాడు. మనం ఎవరన్నా కనుక చూస్తే, ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళు ఒకవేళ బిజీగా ఉన్నారనుకోండి, కూర్చోమంటే వాళ్ళు కూర్చోరు. లేదండి కూర్చుంటే లేట్ అయిపోద్దండి, మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి అని చెప్పి అవసరమైంది ఇచ్చో మాట్లాడో వెళ్ళిపోతారు. అయితే కూర్చున్నారు అంటే అక్కడ దే టుక్ టైం, దే గేవ్ టైం, సమయం ఇస్తున్నారు, సమయాన్ని కేటాయిస్తున్నారు. యేసు ప్రభు నీ కోసం నా కోసం తన విలువైన సమయాన్ని కేటాయించారు. తన విలువైన జీవితాన్ని, తన విలువైన రక్తాన్ని నీ కోసం నా కోసం కేటాయించాడు. ఎందుకో తెలుసా? టు రిఫైన్ us అండ్ టు ప్యూరిఫై us. వెండిని నిర్మలము చేసినట్లు, నిర్మలము చేయువాడైనట్టుగా ఆయన కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు మన కోసం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. మన కోసం ఆయన తన సర్వస్వాన్ని, తన సమయం అంతటిని ఆయన వెచ్చించినట్లుగా మనం ఎందుకు అంటే, వెండిని శోధించినట్లుగా ఆయన మనల్ని నిర్మలము చేయడానికి. ప్రియమైన వారులారా, యేసు ప్రభు మొదటి రాకడ నిన్ను నన్ను శుద్ధి చేయడానికి, యేసు ప్రభు మొదటి రాకడ నిన్ను నన్ను పవిత్రపరచడానికి, నిన్ను నన్ను పరిశుద్ధులుగా తీర్చడానికి. ఆ రాకడ మనకు అర్థమైందా? ఆయన రాకడ యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరిందా? దాన్ని మనం మన జీవితాల్లో ఒక నెరవేర్పులోకి మనం తెచ్చుకోవాల్సిన వారుగా ఉన్నాము. కంసాలివాని దగ్గర కనుక మనం వెళ్ళి కూర్చొని, అయ్యా నువ్వు వెండిని ఎలాగ నిర్మలము చేస్తావు, నువ్వు వెండిని ఎలాగా రిఫైన్ చేస్తావు అని కనుక మనం అడిగితే, ఒక పాత్రలో వెండిని పోసి మరి నిప్పుల మీద పెట్టి ఆ వెండిని కాస్తా ఉంటాడు.
ఆ మెటలు లిక్విఫై అయిపోద్ది, అది ద్రవ పదార్థంగా మారిపోద్ది. ద్రవ పదార్థంగా మారిపోయి ఆ తర్వాత కాగి కాగి మసలి మసలి ఆ వేడికి ఆ యొక్క వెండిలో ఉన్న మరి కాలుష్యం అంతా పైకి మస్టులాగా మడ్డిలాగా పైకి వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడల్లా ఆ ప్రెసిపిటేట్ అయిన ఆ యొక్క డస్ట్ అనండి, లేకపోతే అందులో ఉండకూడని పదార్థాలన్నిటినీ ఆ యొక్క కంసాలి వాటిని తెడ్డుతో తీసి పక్కన పడేస్తా ఉంటాడు. మరలా బర్న్ చేస్తా ఉంటాడు, లేకపోతే మరలా మంట పెడతాడు, మరలా నిప్పుల మీద వెండిని కాస్తా ఉంటాడు. కాస్తూ 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 ఆ పైన వస్తున్న ప్రెసిపిటేట్ అంతటిని, ఆ యొక్క మొస్ట్ అంతటిని, తగరం అంతటిని తొలగిస్తూ వస్తారు. ఎంతవరకు చేస్తాడు ఆ పని అని కనుక మనం కంసాలతను అడిగితే, ఎంతసేపు పట్టుద్దయ్యా, ఎంతసేపు కూర్చుంటావు ఇక్కడ నువ్వు, ఎంతసేపు ఇలాగ దానిలో ఈ మలినం వస్తూ ఉంటుంది, నువ్వు తీస్తూ ఉంటావంటే ఆ కంసాలి వాడు చెప్పే మాట ఏంటంటే, ఆ సలసల కాగుతున్న ఆ ద్రవ పదార్థం, ద్రవ రూపంలో ఉన్న వెండిలో నేను చూచినప్పుడు నా ముఖ బింబము, నా ముఖము, నా ముఖ చిత్రము దానిలో తేటగా కనబడితే అది నిర్మలమైనట్టు, అది పరిశుద్ధమైనట్టు, అది పవిత్రమైనట్టు, ఇంకా దానిలో మస్టు ఏది లేనట్లు అని చెప్పి ఆ కంసాలి వాడు చెప్తాడు. ప్రియమైన వారలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది నిన్ను నన్ను శుద్ధి చేయడానికి, నిన్ను నన్ను పవిత్రపరచడానికి. ఎంతవరకు ఆయన పవిత్రపరచాలనుకుంటున్నాడు? మన జీవితాల్లో ఆయన రూపము ప్రతిబింబించడానికి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. గలతీ సంఘాన్ని లేక తను పరిచర్య చేసిన ప్రతి చోట తను ఆ ప్రజల కొరకు తాను ఎంతో తాపత్రయపడే వ్యక్తి. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో తను ఒక మాట అంటాడు, 19వ వచనంలో 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, మనలో క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు అని అంటారు. ఒక కంసాలివాణి అగ్నిలాగా, ఒక చాకలివాణి సబ్బులాగా నీకోసం నా కోసం ఆయన లోకంలోనికి వచ్చాడు. టు ప్యూరిఫై అస్, టు రిఫైన్ అస్. ఎంతవరకు అంటే క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడు వరకు. అందుకే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. కనుక వారిని నేను నిర్మలము చేయడానికి కూర్చున్నాను అంటాడు. 3వ వచనం చూడండి. 3వ వచనంలో, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులనుగా చేయును. వెండి బంగారములను నిర్మలము చేయు రీతిగా, వెండి బంగారాలను సేమ్ ప్రాసెస్ లో ప్యూరిఫై చేస్తారు. అదే రీతిలో నేను లేవీయులను కూడా నిర్మలము చేయాలనుకుంటున్నాను, పవిత్రపరచాలనుకుంటున్నాను. లేవీయులు మరి యాజక వంశం, యాజక గోత్రం. యాకోబు పుట్టిన 12 మంది కుమారులలో లేయా ద్వారా పుట్టిన కుమారుడైన లేవీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గోత్రాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. లేవీయులను తనకు యాజకులుగా చేసుకున్నాడు. అంటాడు, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు. నేను ఎప్పటి వరకు వారిని ప్యూరిఫై చేస్తానంటే, ఎప్పటి వరకు నేను వారిని పవిత్రపరుస్తూ వస్తానంటే, వారి నైవేద్యాలు లేక వారి యొక్క ఆఫరింగ్స్ లేక వారు నాకు చేసే బలులు, అర్పణలు అవి నీతిని అనుసరించిన అర్పణలుగా ఉండాలి. అప్పటిదాకా నేను వారిని ప్యూరిఫై చేస్తూ వస్తాను. 1వ అధ్యాయంలో మనం చూసాం, యాజకులతో తాను చాలా వాపోతాడు. మలాకి అంటాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అని మాట్లాడతాడు. 1వ అధ్యాయం 6వ వచనం, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరు, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. మీలో నిర్లక్ష్యం ఉంది, మీరు లేవీయులే, మీతో ఒక నిబంధన చేసుకున్నాను, కానీ మీలో నిర్లక్ష్యం ఉన్నది. అందుకే మీరు నాకు అర్పించే నైవేద్యాలన్నీ అపవిత్రమైనవిగా ఉన్నాయి. అందులో కుంటివి, గుడ్డివి, తర్వాత మరి అపవిత్రమైనవి, లోపము కలిగిన వాటిని తీసుకొచ్చి మీరు నాకు అర్పిస్తున్నారు. మీ అధికారి వీటిని అంగీకరిస్తాడా? ఈ యొక్క అధికారి యొక్క దయను మీరు పొందుతారా అని చెప్పి మలాకి ద్వారా ప్రభువు లేవీయులను, యాజకులను ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఎవ్రీ లేవైట్, ప్రతి లేవీయుడు నీతిని అనుసరించి నైవేద్యాలు అర్పించే వరకు
నేను వారిని వెండిని బంగారంను నిర్మలము చేయ రీతిగా నేను వారిని నిర్మలము చేస్తాను. దేవుని బిడ్డలంగా మనం దేవుని నీతిని అనుసరించి మనం నైవేద్యాలు అర్పించాలి. నైవేద్యములు అనే మాటకి ఇంగ్లీష్లో స్పష్టంగా ఆఫరింగ్స్ అని రాయబడింది. అర్పణలు, బలులు లేక యాగములు. నువ్వు దేవునికి ఏది అర్పించినా కానీ అది ఎంతో యోగ్యమైన రీతిలో నీతిని అనుసరించి అర్పించబడవలసిన ఆఫరింగ్స్ గా, నైవేద్యాలుగా ఉండాలంట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, మీరు సజీవమును అమూల్యమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు ఆత్మ సంబంధమైన బలులు అర్పించు దేవుని కొరకైన ఒక సజీవమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు అంటాడు అక్కడ. కనుక పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన బలులు, అర్పణలు మనం దేవునికి అర్పిస్తున్నాం. అది ఇక్కడ కూడా డిమాండ్ చేస్తున్నాడు మలాకి. మార్పు రావాలి, మీ జీవితాలలో మార్పు రావాలి, మీలో ఉన్న ఆ అపవిత్రత అంతా వెళ్ళిపోవాలి. రెండోది, మీరు నాకు అర్పించే అర్పణలు అవి నేను అంగీకరించే అర్పణలుగా ఉండాలి, నీతిని అనుసరించి అర్పించే నైవేద్యాలుగా ఉండాలి అంటున్నాడు. చాలాసార్లు మనం దేవుడికి ఇచ్చామా ఇవ్వలేదా అని చూసుకుంటాం, కానీ దేవుడికి ఇచ్చినా కానీ ఎలాంటి యాటిట్యూడ్తో ఇస్తున్నాం, ఎలాంటి ఆత్మీయ స్థితితోటి దేవునికి ఇస్తున్నాము, దేవునికి చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. దేవుని కొరకు పనిచేయడం ఎంత ముఖ్యమో, దేవుని సన్నిలోకి అర్పణలు, కానుకలు తీసుకురావడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో మనం ఏ విధానంలో, ఏ పరిస్థితుల్లో వచ్చి దేవునికి మనం ఆ కార్యాలు చేసి పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక చక్కని మంచి రుచికరమైన పెద్ద బూందీ లడ్డు తీసుకొని వస్తున్నాడు ఒక వ్యక్తి. అది చాలా ఫ్రెష్గా ఉన్నది, చాలా తినడానికి యోగ్యమైన రీతిలో ఉన్నది, ఫ్రెష్గా ఉంది కనుక గుమగుమ వాసనలు వస్తూ ఉన్నాయి. ఆ లడ్డూను తీసుకొని వచ్చి ఒక వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాడు. చాలా బాగుంది ఆ లడ్డు, తినాలనిపిస్తుంది ఆ లడ్డు, మంచి సైజులో ఉంది ఆ లడ్డు, చాలా ఫ్రెష్గా ఉంది ఆ లడ్డు. అయితే మనం బాగా గమనిస్తే ఆ లడ్డు తీసుకొచ్చిన వ్యక్తి కుష్టుతో ఉన్న వ్యక్తి, ఆ చేతులకు కుష్టున్నది, ఆ వేళ్ళన్నీ తినేసున్నాయి, గోళ్ళన్నీ తినేసున్నాయి. కుష్ఠరోగంతో ఉన్న ఆ వ్యక్తి కుష్ఠరోగము సోకిన తన చేతులతో ఆ లడ్డు తీసుకొని వచ్చి, ఈ లడ్డు ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు అనుకోండి. కెన్ వి టేక్? మనం తీసుకోగలమా? మనం తీసుకుంటామా? లడ్డు బాగుంది, లడ్డు యొక్క ప్రిపరేషన్ బాగుంది, సైజు బాగుంది, కంటికి బాగుంది, వాసన మంచిగా ఉంది, కానీ తీసుకొచ్చిన వ్యక్తి సరిగ్గా లేడు. ఆ వ్యక్తి కుష్టుతో ఉన్నాడు, ఆ వ్యక్తి పాపపు కుష్టుతో ఉన్నాడు. అలాంటి వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చిన ఆ లడ్డు మనం తీసుకో. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలోనికి నీవు నేను తీసుకుని వచ్చే నైవేద్యం కూడా అంతే. ఆయన సన్నిధిలోకి నువ్వు నైవేద్యాలు తీసుకురావడం ఎంత ముఖ్యమో, ఆఫరింగ్స్ తీసుకురావడం ఎంత ముఖ్యమో, ఆయన సన్నిధిలో నువ్వు అర్పించే యాగాలు, బలులు, అర్పణలు ఎంత ముఖ్యమో, అదే సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉండి తీసుకొని వస్తున్నావో చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ పరిస్థితి బాగాలేదు కనుక వెండిని బంగారములను నిర్మలము చేయ రీతిగా ఈ లేవీయులను నేను నిర్మలము చేస్తాను, తద్వారా వాళ్ళు నాకు నీతిని అనుసరించిన నైవేద్యాలు తీసుకొని వస్తారు. మన వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి సేవ చేస్తున్నాం, దేవుని యొక్క సేవా కార్యక్రమాల్లో, పరిచర్యలో మనం పాలు పొందుతున్నాం, ప్రభువుకు మనం ఏమి చేసినా ఎట్టి స్థితిలో ఉండి మనం ఆ కార్యాలు చేస్తున్నామో చాలా ప్రాముఖ్యమైనది. చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక గొప్ప దైవజనునికి ఒక యవనస్తుడు జాబ్లో జాయిన్ అయ్యాడు. చాలా సంతోషంగా నాకు జీతం వచ్చింది, ఇందులో దశంభాగం తీసుకుని వెళ్ళి ఆ దేవుని సేవకునికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటానని తన మొదటి జీతం, తన దశంభాగం తీసుకొని పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. ఆ సేవకుని దగ్గరకు వచ్చి ఒక కవర్లో పెట్టి, అంకుల్ నాకు జాబ్ వచ్చింది, నా జీతంలో ఇదిగోండి దశంభాగం, దేవుని సేవకులుగా మీకు ఇవ్వడానికి వచ్చాను అని అంటే, ఆ సేవకుడు ఒక మాటని ఆ కానుకని తిప్పబట్టి పంపించేశాడు. అన్నాడు, ఓ యవనసుడా, నువ్వు మారు మనసు పొందలేదు, నీ జీవితం ప్రభువుకి ఇవ్వలేదు, నీ యొక్క లైఫ్, నీ యొక్క జీవితం మారలేదు, నీవు దేవునికి అంగీకార యోగ్యంగా లేవు కనుక నీ కానుక కూడా నాకు అవసరం లేదు. వెళ్ళి నీవు మొదట మారు మనసు పొందు, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు,
నీ జీవితాన్ని మార్చుకో, ఆ తర్వాత దేవుని సన్నిధికి నీ అర్పణలు తీసుకురమ్మని పంపించాడు. ఇది ఒక కనీసం 30 సంవత్సరాల క్రితం జరిగిన 40 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. అది నా హృదయంలో అలాగే గుర్తుగా ఉండిపోయింది. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం పెట్టుకోండి. వాట్ వి గివ్, వాట్ వి డూ ఫర్ ద లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్, ముఖ్యమే. అయితే ఇన్ వాట్ వే, ఏ విధానంలో, ఏ పరిస్థితుల్లో మనం దేవుని కొరకు కార్యాలు చేస్తున్నాం అన్నది దేవుడు చాలా చూస్తున్నాడు. అందుకే దేవుడు మన రిఫైనర్గా, మన ప్యూరిఫైయర్గా ఉండి ఆయన మనల్ని శుద్ధి చేయడానికి ఇష్టపడుతుంటే ఆయన యొక్క ఈ పారిశుద్ధ కార్యక్రమాన్ని మన అంతరంగంలో జరగడానికి ఇష్టపడదాం. ప్రభువుకు మనం అప్పగించుకుందాం. ప్రభా, నన్ను శుద్ధి చేయి, నా అంతరంగాన్ని శుద్ధి చేయి, నా తలంపులను, నా ఊహలను, నా హహభావాలను, మా ప్రభు నా భావోద్రేకాలన్నింటినీ శుద్ధి చేయి ప్రభు అని ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. అప్పుడే మనం ప్రభు కొరకు ఏం చేసినా కానీ ప్రభు దాన్ని అంగీకరిస్తారు. ఇక తర్వాత అందుకే అంటున్నాడు 4వ వచనంలో, అప్పుడు, ఎప్పుడు మీరు మీ యొక్క పరిస్థితులన్నీ నిర్మూలన చేయబడినప్పుడు మరి మీరు యెహోవాకు అర్పించు నైవేద్యములు ఇంపుగా ఉండును. దే విల్ బి యాక్సెప్టబుల్ అండ్ ప్లీజింగ్ అంటు గాడ్. నేను దేవుడికి ఇచ్చేసా, నేను దేవుడి కోసం చేసేసాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుడికి ఇచ్చింది దేవుడిని ప్లీజ్ చేసిందా, నీవు దేవుడికి ఇచ్చింది దేవుడు అంగీకరించాడా లేదా అనేది చాలా చాలా ముఖ్యం. దేవుడు అంగీకరించాడా లేదో చూసుకోకుండా, దేవుడిని సంతోషపెట్టిందో లేదో చూసుకోకుండా, నీవు చేసిన కార్యము దేవుని దృష్టిలో ఇంపుగా ఉందో లేదో చూసుకోకుండా నువ్వేదో చేసేసుకుంటా వెళ్ళిపోతే, నీవేదో ఇచ్చేసుకుంటా వెళ్ళిపోతే అంత వ్యర్థమైపోద్ది సుమా అంటున్నాడు. నీతిని అనుసరించి నైవేద్యాలు మీరు అర్పించినప్పుడు అప్పుడు మాత్రమే ఆ నైవేద్యాలు దేవునికి ఇంపుగా ఉండును. ఇక 5వ వచనం కనుక మనం చూస్తే ఇక్కడ మనకి దేవుడు ఒక తీర్పరిగా రాబోతున్న తన సెకండ్ కమింగ్ అని కూర్చిన మాట. మొదటి భాగం అంతా లేక 2-3 వచనాల్లో ఆ రిగార్డింగ్ ఈజ్ ఫస్ట్ కమింగ్, ఆయన మొదటి రాకడలో వచ్చింది నిన్ను నన్ను ప్యూరిఫై చేయడానికి, రిఫైన్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి, ఆయన మనల్ని సంపూర్ణులుగా చేయడానికి వచ్చాడు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ఆయన 2వ రాకడకు ముందున్నాం మనం. ఆయన 2వ రాకడకు ముందే ఆయన మొదటి రాకడ యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నెరవేర్పులోకి రావడానికి ప్రభుత్వం మనం సహకరిద్దాం. ఇప్పుడు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటేనంట, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, నేను మీ వద్దకు రాబోతున్నాను. మొదటిసారి నేను మిమ్మల్ని నిర్మలము చేయడానికి వచ్చాను, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాను, మీ చేత నీతిని అనుసరించిన నైవేద్యాలు మీరు అర్పించేటట్లుగా మిమ్మల్ని మోల్డ్ చేయడానికి, మెండ్ చేయడానికి వచ్చాను. తద్వారా మీ నైవేద్యాలు నా దృష్టికి ఇంపుగా ఉండి వాటిని నేను అంగీకరిస్తాను. అయితే 2వసారి రాబోతున్నాను చూడండి, అప్పుడే నేను తీర్పు తీర్చడానికి రాబోతున్నాను. తీర్పు తీర్చుటకు నేను మీ యొద్దకు రాగా, ఆ వచ్చిన రోజు నేను ఎవరెవరిని కన్సిడర్ చేయబోతున్నాను అక్కడ చెప్తున్నాడు. చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. తీర్పు తీర్చడానికి నేను రాబోతున్నాను. అప్పుడు వచ్చినప్పుడు నేను ఎవరెవరిని చూసుకోబోతున్నానంటే, ఎవరెవరు నేను కన్సిడర్ చేయబోతున్నా అంటే, ఈ మాంత్రికులను, చిల్లంగి వాండ్రను, నానా రకాలైన మ్యాజిక్లు చేసి సైతాన్లు, దెయ్యాలను ఆధారం చేసుకొని మనుషులను మభ్యపెట్టి భ్రమపరుస్తున్నారే ఆ దెయ్యముల ఆత్మగల వారిని, వ్యభిచారులను, 2వది, 3వది అప్రమాణికులను అంటే అబద్ధాలు చెప్పేవారిని, 4వది నేనంటే భయం లేకుండా కూలి విషయంలో అన్యాయం చేసేవాళ్ళని, విధవరాండ్రకు తండ్రి లేని వారికి వారిని బాధ పెట్టేవారిని, పరదేశులకు అన్యాయం చేసేవారిని నేను కన్సిడర్ చేయబోతున్నాను. ప్రియమైన వారులారా, వ్యభిచారం చాలా భయంకరమైన విషయం. దెయ్యాలను ఆశ్రయించడం చాలా భయంకరమైన విషయం. చేతబడులు చేయించడం, తర్వాత సాతాను శక్తులను పొందడం, తర్వాత దెయ్యపాత్మలను తీసుకుని ఇతరులకు కీడు చేయాలని ప్రయత్నం చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. నీకు నువ్వుగా స్వచ్ఛందంగా నువ్వు సైతానికి, దెయ్యానికి అప్పగించుకున్నావంటే నీ జీవితం ఎంతో ఘోరంగా మారిపోద్ది అంటున్నాడు. తీర్పు తీర్చడానికి వచ్చిన రోజు నేను చిల్లంగి వాండ్రను వదిలిపెట్టను. ఎవరు తమను తాము వెళ్ళి దెయ్యాలుగా తమ జీవితాన్ని అప్పగించుకున్నారో వారికి నేను తీర్పు తీర్చబడుతున్నాను. 2వది, వ్యభిచారులను నేను వదిలిపెట్టను. అక్రమ సంబంధాలు, అక్రమ స్నేహాలు, నీ భార్యతో నువ్వు కాపురం చేయకుండా, నీ భర్తతో నువ్వు కాపురం చేయకుండా విచ్చలివిడిగా వేరే పురుషునితో, వేరే స్త్రీతో
ఊహలలో, చూపులలో, మాటలలో వ్యభిచారం చేసే వాళ్ళని దేవుడు అంట నేను విడిచిపెట్టను అని అంటున్నాడు. అట్టి వారికి నేను తీర్పు తీరుస్తాను. మూడోది ఏంటంటే అప్రమాణికులు నేను అబద్ధాలు చెప్పే వాళ్ళని నేను ప్రియమైన వాళ్ళ చాలా తేలిగ్గా మంచినీళ్ళు తాగినట్టు అబద్ధాలు చెప్పేస్తుంటాను. దేవుడు అంటున్నాడు అబద్ధికులను నేను వదిలిపెట్టను, అప్రమాణికులను నేను వదిలిపెట్టను. వాళ్ళందరికీ నేను తీర్పు తెచ్చడానికి నా తీర్పులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మూడోది నాకు భయపడకుండా కూలి చేసుకునే వారి కూలి విషయాలలో, తర్వాత తండ్రి లేని వారికి విధవరాండ్ని బాధ పెట్టే వారి విషయంలో నేను చాలా సీరియస్గా మరి డీల్ చేయబోతున్నాను. తండ్రి లేని వారి జోలికి వెళ్ళకూడదు సుమా, విధవరాండ్ర జోలికి వెళ్ళకూడదు. వివరాల్లోకి వెళ్ళడానికి సమయం లేదు, కానీ పాత నిబంధనలలో చాలా చోట్ల ద్వితీయోపదేశకాండం తీసుకోండి, మరి నిర్గమకాండం తీసుకోండి, ఆ కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల మనకి చాలా వాక్యాల ఆధారాలు దొరికి. ఏంటో తెలుసా? తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటానంటాడు, విధవరాండ్ర పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతానంటాడు, తండ్రి లేని వారిని నేను ఆదరిస్తానంటాడు, విధవరాండ్రను తాను పోషిస్తానంటాడు. God has got a special favor for the fatherless and for the widows. విధవరాండ్ల పట్ల, తండ్రి లేని వారి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ఆ దయ, జాలి ఉన్నది. వాళ్ళ జోలికి మనం వెళ్ళామంటే దేవుడు విడిచిపెట్టారు సుమా. తండ్రి లేని వారిని తక్కువగా చూడొద్దు, భర్త లేని వారిని తక్కువగా చూడొద్దు. దేవుడు వారికి భర్తగా ఉంటానన్నాడు, తండ్రి లేని వారికి ఆయనే తండ్రిగా ఉంటానన్నాడు. కనుక తండ్రి లేని వారి జోలికి వెళ్ళొద్దు, భర్త లేని వారి జోలికి వెళ్ళొద్దు, పేదవారు కూలి పని చేసుకునే వాళ్ళని బాధ పెట్టొద్దు. తర్వాత నీ మధ్యలో పరదేశులుగా ఉన్న వారికి అన్యాయం చేయొద్దు, అలాంటి వారికి నేను న్యాయం తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. 6వ వచనంలో అంటాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీరు చాలా పనులు చేశారు, లెక్క లేకుండా విచ్చలివిడిగా ఎన్నో పాపాలు చేశారు. నిజంగా మీరు చేసిన పాపాలకి ఈ పాటికి మీరు లయమైపోయి ఉండాల్సింది. కానీ యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరెవరో తెలుసు, నాకు తెలుసు మీరెవరో, మీరెక్కడి నుంచి వచ్చారో నాకు తెలుసు. మీరు యాకోబు సంతానం, మోసగాడైన యాకోబు సంతానం. అన్నను మోసం చేసిన, తండ్రిని మోసం చేసిన, మామను మోసం చేసిన యాకోబు నుంచి వచ్చిన వారు మీరు. మిమ్మల్ని మీరు ఎప్పుడో లయమైపోయి ఉండాల్సింది. కానీ నేను మార్పు లేని వాడను కనుక మీరు ఇంకా బ్రతుకున్నారు. అవర్ గాడ్ ఈజ్ ఎన్ అన్చేంజింగ్ గాడ్. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అంట. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజంగా ఒకవేళ మనుషుల్లాగా కనుక ఆయన మారిపోయేవాడు అయి ఉంటే మనం చేసే పనులన్నిటికీ ఆయన ఎప్పటికప్పుడు ఆయన కోపం, ఆయన తీవ్రత, ఆయన ఉగ్రతను కనుక మన మీద కుమ్మరించే దేవుడు అయి ఉంటే అసలు మనం ఈ పాటికి ఒక్కళ్ళం కూడా భూమి మీద ఉండే వాళ్ళం కాదు. ఇంకోటి, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు కనుక ఆయన తీర్పు తీర్చకుండా కేవలం ఆయన రక్షణ, ఆ ప్రక్షాళన, ఆ ప్రక్రియలోనే ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనం గ్రేస్ పీరియడ్లో ఉన్నాం, కృపా యుగంలో మనం ఉన్నాం, కృపా కాలంలో మనం ఉన్నాం. రక్షించబడ్డానికి అవకాశం ఉన్న దినాల్లో మనం ఉన్నాం. రక్షణ పొందుతాం. రక్షణ పొందుటికే మీరు నియమింపబడేది కానీ తీర్పు పొందడానికి కాదు, ఉగ్రత పాలవడానికి కాదని చెప్పి పౌలు గారు స్పష్టంగా రాస్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో నేను తీర్పు తీర్చడానికి రాలేదు అని చెప్పాడు. అవును, మొదటి రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. అందుకే వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని కూడా తీసుకొని వచ్చి ఆయన ముందు పడేసి, అయ్యా ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టాలి, చంపేయాలి, నువ్వేం చెప్తావు అని అంటే, ప్రభు ఒక్కడే నీతిమంతుడు, ప్రభు ఒక్కడే పాపం లేనివాడు, ప్రభు ఒక్కడే అక్కడ జడ్జిమెంట్ డిక్లేర్ చేయడానికి యోగ్యుడు. కానీ అన్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధింపను. ఐ డోంట్ వాంట్ టు అనౌన్స్ ద జడ్జిమెంట్. శిక్ష విధించడానికి, తీర్పు ప్రకటించడానికి నేను ఇష్టపట్టలేదు. ఇక నువ్వు పాపము చేయకుము అని చెప్పి పంపించేశాడు. అయితే తీర్పు తీర్చడానికి ఒకరోజు ఆయన రాబోతున్నాడు. అప్పటి వరకు ఆయన మనల్ని ఓర్చుకుంటానన్నాడు. కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, మార్పు లేని దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఓర్చుకుంటాను. నేను మార్పు లేని దేవుని కనుకనే మీరు ఇంకా నువ్వు లయము కాకుండా ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన వారులారా, మనం లయమైపోవాల్సిన వారము, మనం లయము కాకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన ప్రేమిస్తానన్న దేవుడు, మరణం మట్టుకు ప్రేమిస్తానన్న దేవుడు, క్షమిస్తానన్న దేవుడు,
ఓర్పు సహనానికి దీర్ఘశాంతానికి ఆయన చిరునామా కనుక నిన్ను నన్ను ఓర్చుకుంటున్నాడు. లేకపోతే యాకోబు సంతతి వారమైన మనం మోసంలో నుంచి దుర్మార్గత నుంచి పుట్టుకొచ్చిన మనం ఏ రోజు దేవుని చేత లయమైపోవాల్సిన వారంగా ఉన్నాం. ఇప్పుడు 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం మరి క్లుప్తంగా ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎల్లా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మీ బుద్ధి ఒకటే, మీ స్వభావం ఒకటేంటో తెలుసా? మీ పితరుల నాట నుండి మీరు నా తట్టు నా కట్టడలను గైకొనక వాటిని ఏ నాడు నా కట్టడలను గైకొనలేదు, వాటిని త్రోసివేస్తానే వచ్చారు. అయితే ఇప్పుడు నేను మీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. అంటేనంట ఈ యొక్క బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుడు ప్రశ్నిస్తా ఉంటే కొన్ని ప్రశ్నలు వేసి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుని నిలదీస్తుంటే ఒక విచారకరమైన భయంకరమైన విషయం ఏంటంటే, ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తున్నారు ఇశ్రాయేలు. కనీసం తక్కువ లేకుండా 7 ప్రశ్నలు వీళ్ళు ఎదురు ప్రశ్నలు వేసినట్టుగా మనం చూస్తాం. దేవుడు ప్రశ్నేస్తే మనం జవాబు ఇవ్వాలి. దేవుడు ప్రశ్నేస్తే జవాబిచ్చే ధైర్యం లేకపోతే నోరు మూసుకొని మౌనంగా ఉండాలి. కానీ ఇశ్రాయేలీలు, ఆనాటి ఇశ్రాయేలీలు ప్రభు ప్రశ్నేస్తే ప్రభు ఎదురు ప్రశ్న, ఎంత విచారం, ఎంత గర్వం, ఎంత హార్ష్, ఎంత యారవెంట్ పీపుల్ అయి ఉంటారు చూడండి. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా చాలా మార్లు మనం దేవుని ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళం కూడా. ఇది ఎందుకు చేసావు అట్లా, అది ఎందుకు చేసావు అట్లా, వాళ్ళకి ఎందుకు ఇట్లా చేసావు, నాకెందుకు ఇట్లా చేయలేదని ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళం. ఎదురు మాట్లాడటం అనేది చాలా భయంకరమైన విషయం. వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్. మనం తగ్గించుకోవాల్సిన వారం ఉన్నాం. దేవుని ఎదుట మనం ఎంతైనా దిగి రావాల్సిన వారం ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు, అంటున్నాడు, మీ పితరుల నాట నుండి మీరు ఏ రోజు నాకు కట్టడలు గైకోలేదు, నాకు తెలిసిన సంగతి. అయితే ఇప్పుడు నేను మీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునంటే వీళ్ళు ప్రశ్నేస్తున్నారంట. మేము దేని విషయంలో తిరుగుదుమని? ఎందులో తిరగాలి మేము? ఎందులో తిరగలేదు మేము నీ వైపు, మేము నీ తట్టే ఉన్నాం కానీ మాట్లాడుతున్నారు. ప్రియమైన వారులారా, వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మనం చాలా దూరంగా ఉన్నాం. వీఆర్ షోయింగ్ అవర్ బ్యాక్ టు గాడ్. మన వీపును ప్రభువుకు చూపిస్తున్నాం. ప్రభు ముఖదర్శనం మనం చేసుకోవట్లే. ప్రభు ముఖాన్ని మనం చూడలేకపోతున్నాం. ఆయన ముఖ ప్రకాశం మన మీద పడదీయటం లేదు. వీఆర్ హైడింగ్ అవర్ ఫేసెస్. మన పొకాలు మనం చాటు చేసుకుంటున్నాం. ప్రభు అన్నాడు, టర్న్ టు మీ అండ్ ఐ విల్ టర్న్ అంటు యూ. నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతానని చెప్పి ప్రభు వైపు మనం తిరగాలి సుమా. ఎంతకాలం లోకాన్ని తిరుగుదాం, ఎంతకాలం లోకం వైపు, ఎంతకాలం లోకంలో ఉన్న వాటిని చూసుకుంటూ వెళ్దాం. ప్రభు వైపు మనం తిరగాల్సిన సమయం వచ్చింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట మనకు కనపడుతుంది. యాకోబు పత్రిక 4:8 వచనంలో అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు. మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు. ఒక రెసిప్రొకేషన్ అనేది ఉన్నది సుమా. ప్రభు వైపు మనం తిరగాల్సిన వారంగా ఉన్నాం. ఏ విషయాల్లో ప్రభువుకు మనం విముఖులమై కాదని చెప్పి మన సొంత మార్గాలు మనం వెళ్ళామో వాటిని మనం గుర్తించి ప్రభు వైపు మనం తిరగాలి. ఈరోజు మలాకి గ్రంథంలోంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు తట్టు మనం తిరిగి ప్రభు కృపను మనం పొందాల్సిన వారం. మేము దేని విషయంలో తిరుగుదామని ప్రశ్న వేస్తే ప్రభు చెప్తున్నాడు, మీరు ఏ విషయాల్లో నాకు మీ ముఖం చూపించలేదంటే, మీ వీపు చూపిస్తున్నారంటే, మీ సొంత మార్గాలు మీరు వెళ్ళిపోతున్నారంటే అని చెప్తున్నాడు. అంటున్నాడు ప్రభు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని? మీరు ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు. తల్లిదండ్రులు కూడా మనం గమనిస్తే ఇంట్లో పిల్లలు ఎదురు చెప్తే తండ్రికి చాలా కోపం వస్తుంది. ఎదురు చెప్పకుండా తప్పు ఒప్పుకుంటే తండ్రి ప్రేమను పొందుతాడు, తల్లి ప్రేమను పొందుతాడు. అదే చేసిన తప్పు ఒప్పుకోకుండా ఎదురు ప్రశ్నలు వేస్తుంటే ఇంకా తండ్రి యొక్క కోపాన్ని ఎక్కువ. ఇక్కడ చెప్తున్నాడు ప్రభు మాటలు, మానవులు ఎక్కడైనా దేవుని దగ్గర దొంగిలిస్తారా? అయితే మీరు నా దగ్గర దొంగిలించారు. మీరు నా దగ్గర దొంగిలించారు. మీరేమో ఏ విషయంలో మేము నీ దగ్గర దొంగిలించామని అడుగుతున్నారు. ఏం దొంగిలించామయ్యా నీ దగ్గర మేమని అడుగుతున్నారంటే ఎంత ఘోరమైన విషయం. దేవుడు మనతో మాట్లాడితే సత్యవంతుడైన మాట, ఆయన మాటలు సత్యము న్యాయమై ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు మనం ఒప్పుకోవాలి. ఆయన చెప్పిన మాటలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. వీళ్ళు ఎదురు ప్రశ్న వేస్తున్నారు, దేని విషయంలో మేము మీ వద్ద దొంగిలమడినాయి. ఇక్కడ ప్రభు ఎక్స్ప్లెనేషన్, 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి.
ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుడి దగ్గర దొంగిలిస్తున్నామంట. ఏం దొంగిలిస్తున్నారు? చెప్పాడు, దశంభాగాలు, ప్రతిష్ఠాత అర్పణలు నా దగ్గర మీరు దొంగిలిస్తారు. అంటే నా దగ్గరికి రావాల్సినవి మీరు ఉంచేసుకున్నారు. మీరు ఉంచుకున్నారంటే మీరు దొంగిలించినట్టే అంటున్నాడు. నా దగ్గర దొంగిలించున్నారు కనుక మీరు ప్రియమైన వాళ్ళారా, ఈ పుస్తకంలో 2 శాపాలను గురించి స్పష్టంగా రాయబడింది. మలాకి హి వాజ్ ద లాస్ట్ ప్రాఫిట్, ఆఖరి ప్రవక్త. ఆ తర్వాత ఇంకా 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. ఇంకా ఏ ప్రవక్త రాలేదు, ఏ ప్రవక్త ప్రవచించలేదు. ఆఖరి ప్రవక్త ముక్కుసూటిగా మోమాటం లేకుండా మాట్లాడుతున్నాడు. శాపం అనేది ఉన్నది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు మలాకి. చూడండి, 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఒక శాపం ప్రకటించబడింది. ఈరోజు మనం 3వ అధ్యాయంలో మలాకి ద్వారా దేవుడు 2వ శాపాన్ని ప్రకటిస్తున్నాడు. 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుందంటే, యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఏంటి శాపం? ఎవరు శాపగ్రస్తుడు అంటే, యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు. వంచకుడు అంటే మోసం చేసేవాడు. దేవుని మోసం చేయడమా? దేవుని మోసం చేస్తే ఏమొస్తుంది? శాపమే వస్తుంది. దేవుడు మోసం చేస్తే ఇంకేమి రాదు సుమా. దేవుడు మోసం చేస్తే శాపం వస్తుంది. దేవుని సేవకులను మోసం చేస్తే శాపం వస్తుంది. అననీయ సప్పీరా అనేవాళ్ళు వెళ్ళి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అపోస్తుడైన పేతురును మోసం చేశారు. వారు పొలం అమ్ముకున్నందుకు వచ్చిన ధర ఒకటి, పేతురు పాదాల దగ్గర పెట్టిన అమౌంట్ ఒకటి. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా పొలం అమ్మాము, వచ్చిన డబ్బంతా ఇదే అని చెప్పారు. అక్కడ వారు మరి మోసం చేశారు పేతుర్ని. పేతురుకు తెలీదు, అమ్మిన ధర తెలీదు, తెచ్చిన డబ్బులు తెలవు అప్పటికి. ఎందుకంటే ఆ డబ్బులు ఒక సంచిలో ఉన్నాయి అనుకుందాం. తెచ్చిన డబ్బులు తెలవు, అమ్మిన ధర తెలదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు బయలుపరిచాడు, వీళ్ళు మోసం చేస్తున్నారు. దే ఆర్ డిసీవింగ్ యూ. చాలా మోమాటం లేకుండా పేతురు అన్నాడు, ఎందుకు నీ హృదయాన్ని సాతానికి అప్పగించావు? ఎందుకు నీవు అబద్ధం చెప్పి మోసగిస్తున్నావు? ప్రియమైన వారులారా, మనకు తెలిసి ఏం జరిగిందో. అనని అక్కడికక్కడ ఈ స్పాట్లో పడి మరణం, శాపం, మరణం వచ్చింది అననీయ మీదకి. వారి 3 గంటల తర్వాత మరలా వచ్చిందంట. అననీయ భార్య వచ్చింది. ఆమెను కూడా అడిగాడు పేతురు, ఏమ్మా ఇంతకైనా అమ్మింది? భయం లేకుండా తెగించి సేమ్ మోసం చెప్పింది. అవునయ్యా ఇంతకే అమ్మారు. ఆహా, ఇదిగో నీ భర్త యొక్క శవాన్ని పూడ్చిపెట్టి వచ్చిన వాళ్ళ పాదాలు ఇప్పుడే గుమ్మంలో నిలబడి ఉన్నాయన్న. వెంటనే స్పాట్లో సప్పీరా చనిపోయింది. ఆమె శవాన్ని తీసుకెళ్లి సమాధి చేశారు. యెహోవాకు మొక్కుబడి చేసుకొనిన దానిని అర్పించుటలో చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవుణ్ణి వంచిస్తే శాపం వస్తుంది. రెండోది ఏంటో తెలుసా? దేవునికి చెందవలసిన దశమ భాగాలను, ప్రతిష్ఠితార్పణలను దొంగిలిస్తే నీవు శాపగ్రస్తులు. ఈ జనులందరూ శాపగ్రస్తులు. ఏలయనగా వారు మరి నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. దశమ భాగాలు మనవి కావు. 100 రూపాయలు దేవుడిస్తే 90 రూపాయలు వాడుకో. నీ కోసం వాడుకో, నీ భార్య కోసం వాడుకో, నీ బిడ్డల కోసం వాడుకో, నీ కంఫర్ట్స్ కోసం వాడుకో, నీ నెసెసిటీస్ కోసం వాడుకో, నీ ఏర్పాట్ల కొరకు నువ్వు వాడుకో. దశమ భాగం 10వ వంతు మాత్రం తీసుకురమ్మని చెప్తే ఆనాటి ఇశ్రాయేలీలు దేవుని మందిరంలోనికి దశమ భాగాలు తీసుకురాలేదు. ఎందుకు ఇక్కడ దేవుడు ఇంత సీరియస్గా చెప్పారంటే, మనం కనుక కొంచెం నేపథ్యాన్ని బ్యాక్గ్రౌండ్ కనుక మనం ధ్యానం చేస్తే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలోకి వెళ్తే, ఆనాడు ఇంకా యెహోషువ గ్రంథంలోకి వెళ్తే దేవుడు వాగ్దాన దేశంలో మిగిలిన 11 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. లేవీయులకు స్వాస్థ్యం పంచిపెట్టలేదు. వారితో చెప్పాడు, మీకు దేవుని మందిరంలో వచ్చే దశమ భాగాలు, ప్రతిష్ఠితార్పణలే మీకు జీతము, అదే మీకు జీతం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దీని గురించిన విషయాలు లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో చదవండి మీరు. అలాగే సంఖ్యాకాండం 8వ అధ్యాయం 20 నుంచి 21 ఇంకొన్ని వచనాలు ముందుకు చదవండి. ఈ భాగాలన్నీ మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, తిరిగి యెహోషువ గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. లేవీయులకు యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం 33వ వచనం. లేవీయులు కనాన్ దేశంలో స్వాస్థ్యము లేదు, దేవుని మందిరంలో వచ్చే అర్పణలే దశమ భాగాలే మీకు స్వాస్థ్యము, దాని చేతే మీరు పోషించబడాలని. అయితే వీరు దేవుని మందిరంలోకి దశమ భాగాలు తేవడం ఆపేసేసారు, ప్రతిష్ఠిత అర్పణలు తీసుకురావడం ఆపేశారు.
అప్పుడు ఏం జరిగిందంటే లేవీయులు తమ్మును తాము పోషించుకోవడానికి వారు మందిరాలు వదిలిపెట్టి యాజకత్వం వదిలిపెట్టి పొలాల్లోకి వెళ్ళి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. తద్వారా మందిరంలో జరగాల్సిన యాజక పరిచర్య, యాజక ధర్మము నమ్మకంగా నిర్వహించబడలేకపోతూ వచ్చింది. ఆ విషయాన్ని నెహమ్యా చూస్తాడు. నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం నుంచి మీరు చదవండి, తర్వాత మీకు అర్థమవుతుంది. దేవుని మందిరంలో ఉండి యాజక పరిచర్య చేయవలసిన లేవీయులు పొలాల్లో పనులు చేసుకోవడానికి వెళ్తారు, ధాన్యం పండించుకోవడానికి వెళ్తారు. వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు దేవుని మందిరంలో చేరకూడని వారు చేరతారు. దేవుని మందిరం యొక్క నిధిలో, ఆ గోడౌన్స్ లో ధాన్యం లేకుండా పోతాయి. తద్వారా దేవుని పరిచర్య మరి కుంటు పడుతుంది. ఆ పరిస్థితులలో దేవుడు మలాకి ద్వారా స్పష్టంగా చెప్పిస్తున్నాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నా మందిరంలో కొరత ఉండకూడదు, నా మందిరంలో ఆహారం ఉండాలి. నా మందిర పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడిన యాజకులు, లేవీయులు సమృద్ధిగా పోషించబడాలంటే మీ 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. విషయాల్లో చాలా క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు మలాకి ద్వారా. 10వ భాగం అంతా దాన్ని 3 భాగాలు చేసి 4 భాగాలు చేసి ఆ మినిస్ట్రీకి, ఈ మినిస్ట్రీకి, ఈ మినిస్ట్రీకి మనం పంపడానికి వీలు లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తా ఉంది. దేవుడు నీకు ఇచ్చిన రాబడిలో నీకొచ్చే 10వ భాగాన్ని చాలా స్పష్టంగా క్యాలిక్యులేట్ చేసి దేవుని మందిర ధననిధిలోకి తీసుకురావాలి. తద్వారా దేవుని మందిరంలో ఆహారం ఉండాలి, దేవుని మందిరాన్ని నిర్వహిస్తున్న యాజకులు పోషించబడాలని చెప్పి మలాకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవు. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల అంటే అలా చేసి ప్రభువుని టెస్ట్ చేయడం కాదు. నేను చెప్పిన నియమాన్ని మీరు పాటిస్తే మీ మీద ఉండే బ్లెస్సింగ్ ఎలాగుంటుందో మీరు చూడొచ్చు. ఆకాశానికి కనుక వాకిళ్ళు ఉంటే ఆ వాకిళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందో అలాగా ఆశీర్వాదాలు మీ మీదకి రాబోతున్నాయి, వస్తాయి. ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ విల్ బి ఓపెన్డ్. ఆకాశం యొక్క, పరలోకం యొక్క ద్వారాలు, వాకిళ్ళు తెరవబడతాయి అంట. మీరు ఊహించినంత, పట్టజాలనంత విస్తారంగా. అండ్ pour out so much blessing that you will not have room enough for it. అది నువ్వు పట్టుకోలేనంత, నువ్వు దాచిపెట్టుకోలేనంత విస్తారమైన దీవెనలు నీ మీదకి వస్తాయి. షరతుతో కూడిన వాగ్దానం. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనకిస్తానంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడిచ్చేవాడు పట్టుకోలేనంత, తట్టుకోలేనన్న ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. షరత్ ఏంటో తెలుసా? నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా నీ 10వ భాగం అంతయు నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని. ఈ విషయంలో ఎవరు పర్టికులర్గా ఉంటారో వాళ్ళ జీవితాల్లో దీవెన కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో స్పష్టంగా క్లియర్ కట్గా దాన్ని మనం చూడాలంటే ఈ వాగ్దానాన్ని, ఈ షరత్తో కూడిన వాగ్దానాన్ని మనం నెరవేర్చినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఎందుకంటే తర్వాత మాటలో అంటాడు, నేను మిమ్మల్ని ఎలా బ్లెస్ చేస్తానో తెలుసా? మీ పంటను తినివేయి పురుగులు నేను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా. నా చేతుల్లో ఉంది భూమి, సృష్టి నా చేతుల్లో ఉంది, ఋతువులు నా చేతుల్లో ఉన్నాయి, ఆకాశ మేఘాలు, వర్షాలు నా చేతుల్లో ఉన్నాయి. నేను చెప్పినట్టుగా నా ధనాన్ని మీరు దొంగిలించకుండా మందిర ధననిధిలోనికి 10వ భాగం ప్రతిష్టార్పణ తీసుకొని వస్తే మీ పంటను తినివేసే పురుగులు నేను గద్దిస్తా. మీ ఆదాయాన్ని తినివేసే పురుగుల్ని, అది మెడికల్ బిల్లు కానివ్వండి, ఇంకేదన్నా కానీ నేను దాన్ని గద్దిస్తాను. అంత మాత్రమే కాకుండా మీ భూమి పంటను ఇంకా పురుగులు నాశనం చేయవు, అకాలంలో పండ్లు కూడా రాలిపోకుండా సమృద్ధి అయిన పంట మీరు చూస్తారు అని చెప్పి ఇక్కడ మలాకి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 12వ వచనంలో అంటున్నాడు, మీరు 10వ భాగాలు దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చేప్పుడు పట్టజాలనే విస్తారమైన దీవెనలు మీ జీవితంలో చూస్తారు. మీ జీవితంలో లాస్ అనేది, నష్టం అనేది లేకుండా నేను ఆపు చేస్తాను. అంతేకాకుండా మీ ఇంట్లో, మీ ప్రదేశము
అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు, అన్ని జనులందరూ మిమ్మను ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా. అన్య జనులు మిమ్మల్ని చూచి ఏమంటారంటే నిజంగా వీరు ధన్యులు అని చెప్తారంట. ఆల్ ద నేషన్స్ విల్ కాల్ యూ బ్లెస్సెడ్. అన్ని దేశాల వారు మీ మీద ఉన్న ఆశీర్వాదాన్ని వారు డిక్లేర్ చేస్తారంట, ప్రొక్లెయిమ్ చేస్తారంట. అంతేకాకుండా ఫర్ యువర్స్ విల్ బి ఏ డిలైట్ఫుల్ ల్యాండ్. నీవు ఉండే స్థలము ఒక ఆనందకరమైన స్థలంగా దేవుడు. మన కుటుంబాల్లో సంతోషం వెళ్ళి విరవాలంటే, మన కుటుంబాల్లో ధన్యత ఆశీర్వాదం లోకం చూడాలంటే ఈ క్లాజ్, ఈ షరతుతో కూడిన దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చాలి. దీని విషయాల్లో చాలా మందికి క్లారిటీ లేదు, చాలా మందికి పట్టింపు లేదు. ఏదో వేసాములే, ఏదో వేద్దాంలే, నేను వేయకపోతే ఏమి, లేకపోతే నేను ఎందుకు వెయ్యాలి, ఇక్కడే ఎందుకు వెయ్యాలి, లేకపోతే ఇంకెక్కడ ఎందుకు వేసుకోకూడదు, దాని గురించి అంత పర్టికులర్గా ఉండాల్సిన అవసరం లేదని చాలా వెసులుబాటును కల్పించుకుంటున్నారు. పాత నిబంధనలో చెప్పబడింది ఇది. కనీసం పాత నిబంధనలో చెప్పబడిన దశమ భాగాన్ని దేవుని మందిరంలో తీసుకురాలేకపోతే కొత్త నిబంధనలు రాయబడింది మన కలిమి కొలది, మన శక్తి కొలది, మన రాబడి అంతటితో మనం దేవుణ్ణి సేవించాలంట. ఇంకా అది ఎప్పుడు మనం చేయగలం? మనకున్న సమస్తంతో ప్రభువుని సేవించాలంటే ముందు ఈ మినిమం ఆజ్ఞను మనం పాటించడానికి నేర్చుకున్నాం. అప్పుడు మన చుట్టూరు ఉన్న వాళ్ళు మన మీద ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తారంట. మన ఇంట్లో ఒక డిలైట్, సంతోషం అనేది సమృద్ధిగా ఉంటుందని చెప్పి మలాకి ద్వారా దేవుడు తెలియజేస్తుంది. ఆఖరిగా ఏ రెబ్యూక్ టు గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు ఏ ఏ విషయాలు గద్దిస్తూ వచ్చాడో ఆఖరి గద్దింపును చూసుకొని మనం ముగించుకున్నాం. 13-14 వచనాలలో లేక ఈ 3 వచనాలలో ఆఖరి గద్దింపు మనకు కనబడుతుంది. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని అడుగుతున్నంట. రకంగా చెప్పాలంటే ఇది 7వ ప్రశ్న. ఇశ్రాయేలీలు దేవునికి సంధించిన 7th క్వశ్చన్ ఇది. 7 ప్రశ్నలు వారు ప్రభువును ప్రశ్నించారు. 7వ ప్రశ్న ఏంటంటే, నిన్ను గూర్చి ఏమి చెప్పితమని. ఏం చెప్పామయ్యా నిన్ను గూర్చి అని అంటున్నారు. ఏం చెప్పారంటే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను గూర్చి బహు గర్వపు మాటలు పలికారు అని అంటున్నాడు. ఇంగ్లీష్లో ఉంది, యూ హ్యావ్ సెడ్ హార్ష్ వర్డ్స్ అగెయిన్స్ట్ మీ. నా గురించి చాలా కఠినమైన మాటలు మాట్లాడారు, చాలా దురుసైన మాటలు మాట్లాడారు అని దేవుడు వాళ్ళు చేసిన తప్పిదాన్ని వాళ్ళ మీద మోపితే వాళ్ళంట ఏం చెప్పాము మేము నిన్ను గురించి మేమేం చెప్పలేదే అని అంటే అప్పుడు దేవుడు వాళ్ళు చెప్పిన మాటలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏం చెప్తామో ఏం మాట్లాడుతున్నామో చాలాసార్లు మర్చిపోతాం. వయసు పైబడే కొలది, షెడ్యూల్ టైట్గా ఉన్నప్పుడు, మతిమరుపు ఎక్కువైపోయినప్పుడు మనం ఎక్కడ ఏం చెప్పామో మర్చిపోతుంటాం. చాలాసార్లు మనం ఏం మాట్లాడామో మనం గుర్తుపెట్టుకోము. మనం ఏం మాట్లాడామో అవి మాట్లాడి వదిలేస్తుంటాం. మనం ఏం మాట్లాడామో అవి మర్చిపోతున్నాం. కానీ దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. మనం దేవునికి ఎగెయిన్స్ట్గా మాట్లాడిన గర్వపు మాటలు, వీళ్ళు దేవునికే ఎగెయిన్స్ట్గా యారగెంట్ హార్ష్ వర్డ్స్ వాడారంట. తోటి వారికి ఎగెయిన్స్ట్గా మాట్లాడతాం, భర్తకు విరోధంగా మాట్లాడతాం, భార్యకి విరోధంగా మాట్లాడతాం, పిల్లల్ని మాట్లాడతాం, తల్లిదండ్రులు మాట్లాడతాం, ఫ్రెండ్స్ని మాట్లాడతాం, బిలీవర్స్ని మాట్లాడతాం, నైబర్స్ని మాట్లాడతాం. చాలా హార్ష్ వర్డ్స్ వాడుతూ ఉంటాం. మాటలు మారాలి. దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గము కంటే ఎటువంటి ఖడ్గము కంటే వాడగలరు. వి నీడ్ టు చేంజ్ అవర్ వర్డ్స్, వి నీడ్ టు చేంజ్ అవర్ టోన్. స్వరం మారాలి. కఠినమైన స్వరంతో మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం, దబాయించి మాట్లాడుతుంటాం. మారాలి, మన మాటలు మారాలి. దేవుడు అంటున్నాడు, మీరు బహు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడి మేమేం మాట్లాడామని అంటున్నారు. ఇదిగో మీరేం మాట్లాడారో నేను చెప్తున్నాను. 14వ వచనం, దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులముగా తిరుగుట వల్ల ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకున్నారు. 5 మాటలు చెప్పాడు. ఏం చెప్పాం ప్రభు అంటున్నారు కదా, నన్ను గురించి ఏం మాట్లాడారు, మీరేం మాట్లాడుతున్నారు చెప్పమంటారా? దేవుని సేవ చేయడం వేస్ట్ అని చెప్తున్నారంట. దేవుని సేవ చేయట నిష్ఫలము. ఇంగ్లీష్లో ఉంది, ఇట్ ఈస్ ఫ్యూటైల్ టు సర్వ్ గాడ్. వేస్ట్ నీకు అంటే నీకేమి లాభం లేదండి. దేవుని సేవ చేస్తే నీకేం లాభం లేదా? దేవుని సేవ చేస్తే నీకు లాభం కావాలా? నీకేమైనా లాభం ఉంటేనే దేవుని సేవ చేస్తావా? ఒకవేళ దేవుని సేవలో నీకేమి కలిసి రాకపోతే నువ్వు చెయ్యవా?
దేవుడు నీకు చేసిన దానికి, దేవుడు నాకు చేసిన దానికి మనం దేవుడికి ఎంత చేస్తే మన రుణం తీరదు చెప్పండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, ఆయన చేయడానికి వచ్చాడు. అందుకే సేవకుడుగా వచ్చాడు. ఆయన పరిచారం చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తను తాను అప్పగించుకోవడానికి. హీ కేమ్ యాజ్ ఎ సర్వెంట్. ఆయన సేవ చేయడానికి వచ్చి నీకు నాకు సేవ చేసి వెళ్తే, నీకు నాకు సేవ చేయడంలో ఆయన రక్తము కార్చునంతగా సిలువలో 3 మేకులకి 6 గంటలు వేలాడి ప్రాణం వదిలేస్తే ఈరోజు నీవు దేవుని సేవ చేయడం నిష్ఫలం అంటున్నావా? ఎంత విచారకరం. దేవుడికి సేవ చేస్తే నీకు లాభం కావాలా? లాభం ఉంటేనే దేవుని సేవ చేస్తావా? లాభం ఉంటేనే దేవుని మందిరానికి వస్తావా? లాభం ఉంటేనే ప్రార్థన చేస్తావా? లాభం ఉంటేనే మందిరంలో నువ్వు ఏ పనన్నా చేస్తావా? సేవకులకు అందుబాటులో ఉంటావా? సేవకులకు ఏదైనా సహాయం చేస్తావా? ఎప్పుడు నీకు లాభం ఉంటేనేనా? ప్రియమైన వారులారా, చాలా మారాలి. మనం మార్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు మనకు చేసిన దానికి ఈ జీవిత కాలం అంతా ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా ప్రతి క్షణం ఆయనకు సేవ చేసినా కానీ మన రుణం తీరదు. అది ఎప్పటికట్లా ఉండిపోవాల్సిందే. ఏమి చేసి ఆయన రుణం తీర్చుకోగలం అంటున్నారు వాళ్ళు. దేవుని సేవ చేయట నిష్ఫలం అంట. అనొద్దు ఆ మాట ఇంకెప్పటికీ. సంతోషంతో చేద్దాం దేవుని సేవ. మనపూర్వకంగా చేద్దాం, హృదయపూర్వకంగా చేద్దాం, కృతజ్ఞతతో చేద్దాం, మనల్ని మనం తగ్గించుకుని చేద్దాం, గుర్తింపు కోరుకోకుండా చేద్దాం. ఎవరు మనల్ని ఏమి అన్నా అనకపోయినా దేవుని సేవ చేద్దాం. దేవుని సేవ చేయడం నిష్ఫలం అని అంటున్నారంట. రెండో మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన సన్నిధిలో మనము దుఃఖాక్రాంతులముగా తిరుగుట కూడా, దేవుడి మాట వినటం కూడా, దేవుని మాట ప్రకారం నడుచుకోవడం కూడా వేస్టేనంట. వాట్ డిడ్ వి గెయిన్ బై క్యారింగ్ అవుట్ హిస్ రిక్వైర్మెంట్స్ అంటున్నారు. ఆయన రిక్వైర్మెంట్స్, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరిస్తే మనకి ఏమొస్తుంది అని అంటున్నారు. ఏమి రావాలి నీకు? మన జీవితాల్లో పాపం పోతుంది. మన జీవితాల్లో ఉన్న దుర్మార్గత, దుష్టత్వము, కఠినత్వం అంతా పోతుంది. పవిత్రత, నీతి మనకు ఆపాదించబడతాయి ఆయన ఆజ్ఞలు, కట్టడలను గైకుంటే. వాట్ విల్ యూ గెయిన్ అని అడుగుతున్నామంట. ప్రియమైన వారులారా, దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన దానికన్నా ఇంకేమి ఇవ్వాలి, ఇంకేం కావాలి నీకు? ఆయన తనకున్న సమస్తాన్ని ఇచ్చివేస్తే ఆయన సేవ చేయడం నిష్ఫలం అంటున్నావా? ఆయన ఆజ్ఞలను కట్టలను గైకుంటే లాభమేంటని అడుగుతున్నావా? ఈ మాటలు మనం ప్రశ్నించడానికి. మూడో మాట ఏంటో తెలుసా? భయంకరమైన మాట. ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుని గురించి మాట్లాడిన హార్ష్ వర్డ్స్ ఏంటంటే, గర్విష్ఠులు ధన్యులవుదురు. గర్వం కొన్నోళ్ళే దేవుడు బ్లెస్ చేసేస్తాడులే అని అంటున్నారండి. దేవుడు గర్విష్ఠుల్ని బ్లెస్ చేస్తాడా? గర్విష్ఠులు, గర్వముగా ప్రవర్తించువారు, గర్వముగా మాట్లాడువారు ఆయన దృష్టికి హేయులు. గర్వంతో మాట్లాడింది లూసిఫర్, పాతాళం యొక్క ఒక మూలకు తోసివేయబడింది. గర్వంతో మాట్లాడాడు నెబుకద్నెజరు. గడ్డి మేయడానికి అడవిలో పశువులాగా వెళ్ళిపోయాడు. 7 సంవత్సరాలు గర్వం గడ్డి మేయించింది నెబుకద్నెజరు చేత. గర్విష్ఠులు ధన్యులవుతారా అంటే గర్విష్ఠులను దేవుడు దీవిస్తాడనా నువ్వు చెప్తున్నావు? ఎంత అబద్ధం! దేవుని యొక్క ప్రమాణాలను తారుమారు చేసి మాట్లాడడం దేవుని అవమానపరిచినట్టు కాదా? ఆనాటి ఇశ్రాయేలు అన్నారు, నువ్వు గర్విష్ఠులను దీవిస్తావులే. 4వ మాట ఏంటంటే, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతారా? గర్విష్ఠులు దీవించబడతారా? దేవుడు గర్విష్ఠులను దీవిస్తాడా? దేవుడు దుర్మార్గులను వర్ధిల్ల చేస్తాడా? 3వది ఏంటో తెలుసు. 5వది అంత మాత్రమే కాకుండా వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటారు. అండ్ ఈవెన్ దోస్ హూ ఛాలెంజ్ గాడ్ ఎస్కేప్. దేవుణ్ణి సవాలు చేసే వాళ్ళని దేవుడు తప్పించుకునేటట్టు చేస్తాడట. దేవునికి విరోధమైన పనులు దేవుడు చేస్తాడని చెప్పడం దేవుని బాధ పెట్టడం కాదా? ఆనాటి ఇశ్రాయేలీయులు చేస్తున్న పనులు. మీ మాటల చేత, మీ హార్ష్ వర్డ్స్ ద్వారా మీరు నన్ను మాట్లాడుతున్నారు నాకు ఎగెన్స్ట్ గా. దీని గురించి 2వ అధ్యాయం ఆఖరి వచనం 17వ వచనం ఉంటుంది. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారు. మన మాటలతో మనం కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ని ఆయాస పెడతాం, అప్సెట్ అయిపోయేటట్టు చేస్తాం. వాళ్ళకు కొన్నిసార్లు షాక్స్ ఇస్తాం. మనం ఏంటి, నా భర్త అయ్యుండి ఇలా మాట్లాడారు, నా భార్య అయ్యుండి ఇలా నా పిల్లలు అయ్యుండి ఏంటి ఇలా మాట్లాడారు, మా డాడీ అయ్యుండి ఏంటి ఇలా మాట్లాడారు. చాలాసార్లు మన మాటల ద్వారా ఎదుటి వాళ్ళకి షాక్ ఇస్తాం. ఇక్కడ అంటున్నాడు, మీరు మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతున్నారు.
ఏంటి ఆయన పెట్టి ఆయాసం ఏంటంట? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును అనే మాటలు దేవుడు తట్టుకోగలడా? దుర్మార్గులు అంటే ఆయనకి ఇష్టమా? దుర్మార్గులను ఆయన సంతోష పెడతాడా? దుర్మార్గులు యందు ఆయన ఆనందిస్తాడా? కాదు సుమా. వాట్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ వాల్యూస్ అండ్ హిజ్ ఓన్ స్టాండర్డ్స్. ఆయన విలువలు, ఆయన ప్రమాణాలు ఆయనకునే, దే ఆర్ యూనిక్. అవి అసమానమైనవి. ఆ విలువలను తీసేసి పక్కన పెట్టి తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా భయంకరమైన విషయం. కనుక రెబ్యూక్ టు గాడ్స్ పీపుల్ అనేది ఈ ఒక్క 14 వచనంతో మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. ప్రియమైన వారులారా, మలాకి గ్రంథం 3 భాగాలు చేయబడింది. మొదటి భాగంలో ఏ రెబ్యూక్ టు ది ప్రీస్ట్, యాజకులు, పెద్దోళ్ళం, విశ్వాసులం, సీనియర్ బిలీవర్స్ అని చెప్పుకునే వాళ్ళని మలాకి ద్వారా దేవుడు హెచ్చరించాడు, గద్దించాడు వాళ్ళని. అది మొదటి వచనం నుంచి 2వ అధ్యాయం 9వ వచనం వరకు ఉంది. ఏ రెబ్యూక్ టు గాడ్స్ పీపుల్, దేవుడు తన ప్రజలను కూడా వదిలిపెట్టలేదు, వాళ్ళని గద్దించాడు. ఇది 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 3వ అధ్యాయం 15వ వచనం వరకు ఉంది. జ్ఞాపకం పెట్టుకున్నాను, దేవుడు ఎవరిని స్పేర్ చేయడు. దేవుడు అందరితో మాట్లాడతాడు, దేవుడు అందరినీ దిద్దుతాడు, దేవుడు అందరినీ గద్దిస్తాడు. ఎవరు ఆయన గద్దింపులు తీసుకుంటారు, ఎవరు ఆయన గద్దింపులకు లోబడతారో వాళ్ళు సరిదిద్దపడతారు. ఆఖరి భాగంలో ఫెయిత్ఫుల్ ఫ్యూ, నమ్మకమైన కొద్ది మందిని గుర్చిన ప్రస్తావన కూడా మలాకి గ్రంథం 3వ భాగంలో. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండి బలపరచును గాక. ఆమేన్.